Now today, the sixth problem, solve every check here. 3 boxes are selected randomly. So నిన్న చెప్పింది ఏంటంటే ఓన్లీ 2 boxes. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 boxes ఉన్నాయి. The first box contains 5 red balls and 2 blue balls. అంటే ఇప్పుడు ఫస్ట్ బాక్స్ లో మొత్తం మీద మనకి ఎన్ని ఉన్నాయంటే బాల్స్ 7 ఉన్నాయి. Out of 10, 5 are the red and 2 are the blue balls. The second box contains 7 red balls and 3 blue balls. మొత్తం 10 balls ఉన్నాయి. అందులో 7 వచ్చేసరికి రెడ్ అమ్మ, 3 వచ్చేసరికి బ్లూ బాల్స్ అమ్మ. The third box contains 6 red balls and 4 blue balls. అంటే టోటల్ 10 ఉన్నాయి ఇక్కడ కూడా. ఇందులో 6 ఏమో రెడ్, 4 ఏమో బ్లూ బాల్స్ అని. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్? రెడ్ బాల్ రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నా. యాజ్ యూజువల్లీ నన్ను చేసినట్టే, అందు మించి డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. అయితే ఫస్ట్ వన్ నిన్నే చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆల్ ఆర్ టు బి ఈక్వల్లీ లైక్లీ అని చెప్పాం. ఎందుకంటే దేనికి పర్టికులర్ గా ప్రయారిటీ అనేది లేదు కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ ప్రాబబుల్ అమ్మ. సో కన్సిడర్ the 3 boxes have equal probability. మరి మీకు గుర్తుందో లేదో, నేను 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకున్నాం అంటే therefore P of B1 is equal to P of B2 is equal to 1/2 అని తీసుకున్నాం. బట్ ఇక్కడ మనకి 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే P of B1 is equal to P of B2 is equal to P of B3 is equal to 1/3 అమ్మ. ఈక్వల్ ప్రాబిలిటీ అంటే. అదే 4 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, P of B1, P of B2, P of B3, P of B4 is equal to 1/4 గా తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం సెలెక్ట్ చేస్తుంది ఏంటంటే రెడ్ బాల్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ అన్నాం. రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాం. సో నౌ బై యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ, ద రెడ్ బాల్ పికింగ్ ఫ్రమ్ బాక్స్ 1, తర్వాత ద రెడ్ బాల్ పికింగ్ ఫ్రమ్ బాక్స్ 2, ద రెడ్ బాల్ పికింగ్ ఫ్రమ్ బాక్స్ 3. ఆ మూడిటి కండిషన్స్ రాస్తామండి. సో ఫస్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అంటే తీసుకోవడం అండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. సో దీన్ని మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటాం నాన్న. సింప్లీ దట్ ఈస్ P of R by B1. P of R by B1. యాక్చువల్ ఫార్ములా ఏం రాయాలంటే దీన్ని మనం P of R ఇంటర్సెక్షన్ B1 బై డినామినేటర్ లో B1 ఉంది కాబట్టి P of B1 నాన్న. దీని మీనింగ్ ఏం చెప్పండి న్యూమరేటర్ లో. సో రెడ్ బాల్స్ అనేవి బాక్స్ 1 లో ఎన్ని ఉన్నాయి, దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ B1 అంటే దాని మీనింగ్ రెడ్ బాల్స్ ఇన్ బాక్స్ 1. ఒకసారి చూడండి, బాక్స్ 1 లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 1 అంటే బాక్స్ 1 లో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 7 ఉన్నాయి. సో దట్ ఈస్ 5/7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2. బాక్స్ 2 లో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? దట్ ఈస్ P of R by B2 దట్ ఈస్ ఈక్వల్ టు P of R ఇంటర్సెక్షన్ B2 బై P of B2 నాన్న. సో నౌ P of R intersection B2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ బాక్స్ 2 ద రెడ్ బాల్స్ అని. సో ఇన్ బాక్స్ 2 సెకండ్ బాక్స్ ద రెడ్ బాల్స్ ఆర్ 7 అమ్మ. సో దట్ ఈస్ ద న్యూమరేటర్ వాల్యూ 7 బై P of B2. B2 లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి 10 బాల్స్. సో దట్ ఈస్ డివైడెడ్ బై 10. థర్డ్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ రెడ్ బాల్స్ ఫ్రమ్ బాక్స్ 3. మా ఎవరో అన్మ్యూట్ చేశారు, ఒకసారి మ్యూట్ చేస్తారా మీరు? సో P of R by B3 is equal to, ఒకసారి B3 లో చూడండి నాన్న, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. సో therefore P of R intersection B3 by P of B3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6/10. 6/10 అండి. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? వీటి మొత్తాన్ని మనం కంబైన్ చేయాలి కదా. ఆ కంబైన్ చేయడానికి మనం యూజ్ చేసి ఏంటంటే టోటల్ ప్రాబిలిటీ థియరం వాడతామమ్మా. సో బై యూజింగ్ టోటల్ ప్రాబబిలిటీ థియరం, యాక్చువల్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ కదమ్మా. దట్ ఈస్ P of R ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ P of R by B1 ఇంటూ P of B1 ప్లస్ P of R by B2 ఇంటూ P of B2 ప్లస్
P of R by B3 into P of B3. So I think all of you know all these values. First one, P of R by B1 value is 5/7 into P of B1 value. ఇక్కడ ఉంది చూడండి అమ్మ, టాప్ లో ఉంది చూడండి. P of B1 equal to P of B2 equal to P of B3 equal to 1/3. Equal probability 1/3 plus P of R by B2 ఫైండ్ అవుట్ చేసాం 7/10 వచ్చిందమ్మా ఇంటూ P of B2 1/3. తర్వాత P of R by B3 6/10 వచ్చిందానా ఇంటూ ప్రాబిలిటీ 1/3. సో అవి మొత్తం ఒకసారి మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి అమ్మా, టోటల్ వాల్యూ మీకు ఒకసారి ఫైనల్ దిస్ ఇస్ ఈక్వల్ సింప్లిఫైడ్ వాల్యూ 0.671 వస్తుంది. సో దీని మొత్తాన్ని మనం క్యాల్సిలో డివైడ్ చేస్తే సో ఫైనల్ వి గెట్ ద ఆన్సర్ 0.671. సో దిస్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అమ్మ, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్. సపోజ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో మనం కనుక బ్లూ బాల్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఉంది చూడండి, మనకి 2 ఉంది కదా, అప్పటికి 2/7 అయ్యింది. ఇక్కడ బ్లూ ఏమైనా ఉన్నాయి 3 ఉన్నాయి కదా, సో 3/10. ఇక్కడ బ్లూ ఏమైనా ఉన్నాయి 4 ఉన్నాయి కదా, 4/10. సో దేర్ ఫోర్ 2/7 into 1/3 plus 3/10 into 1/3 plus 4/10 into 1/3. So that is the answer of blue ball sun. So this is the simple. Same as usually నేను చేసాం కదా లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ సిమిలర్ గా ఉంటున్నాము, నో చేంజ్. సో యాజ్ యూజువల్లీ సేమ్, బట్ అక్కడ నేను 2 బాక్సులు ఇచ్చాం, అక్కడ 3వ బాక్స్ ఇచ్చాం కాబట్టి ఇది ఎక్స్ట్రా వచ్చింది. P of B3 అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో దాంతో పాటు ఈ లైన్ మొత్తం ఎక్స్ట్రా వచ్చింది, థర్డ్ లైన్ మొత్తం ఎక్స్ట్రా వచ్చింది. దాంతో పాటు ఇక్కడ నేను 2 యాడ్ చేసాను, ఇప్పుడు 3వది కూడా ఉంది కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ కూడా యాడ్ చేసాను. అంతే వేరియేషన్ అండి. యాజ్ యూజువల్లీ సేమ్ ప్రాబ్లమ్ అమ్మ, ఎస్టర్డే చెప్పినట్టే ఉంది. ఇన్ ఏ బాక్స్ there are 100 resistors having resistances and tolerance as shown below. ఒక బాక్స్ లో మొత్తం మనకి 100 రెసిస్టర్స్ ఉన్నాయండి. అందులో ఆ రెసిస్టర్స్ 100లో కూడా ఆ 100లో ఉన్న వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ ఎంత, టోలరెన్స్ ఎంత. టోలరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ సింపుల్ వన్ 10 కిలో ఓం రెసిస్టెన్స్ అన్నాము అనుకోండి, ఎగ్జాక్ట్ గా 10 కిలో ఓం రాదండి, కొంచెం అటు ఇటు వేరియేషన్ ఉండిద్ది అనమాట. అది ఎంత వేరియేషన్ ఉండొచ్చు అని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే టాలరెన్స్ అంటాం. అది ఎంత వేరియేషన్ ఉండొచ్చు చెప్పేదాన్ని మనం టాలరెన్స్ అంటాం. యాక్చువల్ మీరు జనరల్ గా కలర్ కోడింగ్ చేసేటప్పుడు కూడా +or-5% యాడ్ చేస్తూ ఉంటాం, దాన్ని టాలరెన్స్ వాల్యూ అంటాం. సో ఒక బాక్స్ లో 100 ఉన్నాయి, ఆ 100 రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అండ్ ద కరస్పాండింగ్ టాలరెన్స్ వాల్యూ షోన్ ఇన్ బిలో టేబుల్, ఈ కింద టేబుల్లో చూపించామని చెప్పాం. అండ్ సో డిఫైన్ 3 ఈవెంట్స్, ఇక్కడ మొత్తం 3 ఈవెంట్స్ డిఫైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈవెంట్ ఏ ఈవెంట్ ఏంటంటే డ్రా ఏ 40 ఓం రెసిస్టర్. సో 47 ఓం రెసిస్టర్స్ ఏవైతున్నాయో దాన్ని మనం ఏగా తీసుకుందాం. ఈవెంట్ బి ఏంటంటే డ్రా ఏ రెసిస్టర్ విత్ 5% టాలరెన్స్. 5% టాలరెన్స్ లో రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఈవెంట్ బిగా తీసుకున్నాం. అండ్ థర్డ్ వన్ ఈవెంట్ సి ఏం తీసుకున్నామంటే డ్రా ఏ 100 ఓం రెసిస్టర్. 100 ఓం రెసిస్టర్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఈవెంట్ సిగా తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏబిసి అనే 3 ఈవెంట్లు క్రియేట్ చేయాలి. ఇప్పుడు కింద టేబుల్ కూడా ఇచ్చాను చూడండి అమ్మ, పైన చెప్పిన దాని ప్రకారం మొత్తం మనం రెసిస్టెన్సెస్ 22 ఓం రెసిస్టెన్స్, 47 ఓం రెసిస్టెన్స్, 100 ఓం రెసిస్టెన్స్. ఇందులో 5% టాలరెన్స్ ఎన్ని ఉన్నాయంటే 10, 28, 24, టోటల్ 62. 10% టాలరెన్స్ ఎన్ని ఉన్నాయంటే 14, 16, 8, టోటల్ 38. The total 22 ohm resistors are 24, the total 47 ohm resistors are 44, and the total 100 ohm resistors are 32. The total resistors are 100 amma, మొత్తం 100 resistors ఉంది. So therefore ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఈవెంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏబిసి కనుక్కున్నాం కదమ్మా, వాటి ప్రాబిలిటీ ఎంత కనుక్కోవాలి. అంటే పి ఆఫ్ ఏ ఎంత, పి ఆఫ్ బి ఎంత, పి ఆఫ్ సి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, కంప్యూట్ ద జాయింట్ ప్రాబిలిటీ. వీటన్నిటికీ జాయింట్ ప్రాబిలిటీ కనుక్కోవాలి. జాయింట్ ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి, వీటిని జాయింట్ ప్రాబిలిటీస్ అంటాం. జాయింట్ ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. దాని తర్వాత థర్డ్ వన్, వి ఫైండ్ ద కండిషనల్ ప్రాబిలిటీ. వీటి కండిషనల్ ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ బి బై సి, పి ఆఫ్ ఏ బై సి, పి ఆఫ్ సి బై ఏ, పి ఆఫ్ బి బై ఏ సంథింగ్, వీటిని మనం కండిషనల్ ప్రాబిలిటీస్ అంటాం. ఈ కండిషనల్ ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్ నాన్న. సో ఓకే, ఇప్పుడు ఒకసారి దీని సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ మనకి ఇచ్చింది టోటల్ రెసిస్టెన్సెస్ ఎన్ని ఇచ్చారు చూడండి ఒకసారి క్వశ్చన్ లో. ఇన్ సొల్యూషన్ ద టోటల్ రెసిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 100. మొత్తం మన దగ్గర ఉంది, మీరు ఇంకా అంతగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సరే ఇప్పుడు ఒకసారి మనం ఈవెంట్ ఏ, ఈవెంట్ బి, ఈవెంట్ సి అని 3 ఇచ్చాడు మనకి పైన. ఈవెంట్ ఏ, ఈవెంట్ బి, ఈవెంట్ సి అన్నాం. ఒకసారి ఆ ఈవెంట్స్ ఏందో రాద్దని చూడండి అమ్మ.
ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఓవర్కి ఈవెంట్స్ అని పెడదాం. ఈవెంట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు. ఫస్ట్ ఏ చూడండి నాన్న, డ్రా ఏ 47 ohm రెసిస్టర్. డ్రా ఏ 47 ohm రెసిస్టర్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 47 ohm రెసిస్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయమ్మా టోటల్. ఇక్కడ అబ్జర్వ్ చేసి లాస్ట్ చూడాలి, 47 లైన్లో చూడండి. 47 ohm లో 5%, 10%, టోటల్ 44. సో దేర్ ఫోర్ ఈవెంట్ ఏలో వచ్చేసరికి మొత్తం మనకి 44 రెసిస్టర్స్ ఉన్నాయి. సో 44 రెసిస్టర్స్, 44 రెసిస్టర్స్. ఈవెంట్ బి అబ్జర్వ్ చేయండి అమ్మా, డ్రా ఏ రెసిస్టర్ విత్ 5% టాలరెన్స్. ఇక్కడ ఒకసారి ఈ బాక్స్లు ఇది చూడండి, 5% టాలరెన్స్ లో మనకున్న మాక్సిమం వాల్యూ ఎంత చూడండి అమ్మా, టోటల్ వాల్యూ ఎంత చూడండి 62. సో దేర్ ఫోర్ 62 రెసిస్టర్స్ ఆర్ టు బి బిలాంగ్స్ టు ఈవెంట్ బి. ఈవెంట్ బి. థర్డ్ వన్, డ్రా ఏ 100 ohm రెసిస్టర్. ఇక్కడ ఒకసారి 100 ohm రెసిస్టర్ లో టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 100 అంటే ఇది 100 ohm రెసిస్టర్ లో టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి 32 ఉన్నాయి. సో దట్ ఈస్ 32 రెసిస్టర్స్. 32 రెసిస్టర్స్. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ ఏ, కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ఏ, బి అండ్ సి అన్నామండి. ఫస్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ ఫార్ములా ఏం చెప్పండి, యాక్చువల్గా మనకి ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes divided by total number of outcomes sum. So this is the general formula, total number of outcomes. So here the favorable outcomes అంటే ఏ అనే ఈవెంట్ కి ఎన్ని రెజిస్టర్స్ ఉన్నాయి అని చెప్పాం పైన మనం 44 బై టోటల్ రెజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 100 by 100. So that is equal to 0.44 is the probability of achieving A. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఎంత ఉంది మనకి బి ఈవెంట్ 62 ఉంది, 62 బై టోటల్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.62 అండి, 0.62. తర్వాత థర్డ్ వన్, పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా ఎంత వస్తుంది, పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సికి ఎన్ని ఉన్నాయి మనకి 32 ఈవెంట్స్ ఉన్నాయండి. సో దేర్ ఫోర్ 32 డివైడెడ్ బై 100, 32 డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.32, 0.32 అమ్మ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, ద ఇండివిజువల్ ప్రాబబిలిటీస్. దీన్నే మనం ఏమంటాం అంటే ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ అంటాం. సో ఇండివిజువల్ ప్రాబబిలిటీ. ఇండివిజువల్ ప్రాబబిలిటీ. ఓకే, నౌ we do go to second question B. B కి వెళ్ళాం చూడండి నాన్న. బిలో మనం ఏం అడిగాం చూడండి ఒకసారి అందరు అబ్జర్వ్ చేయండి, కంప్యూట్ ద జాయింట్ ప్రాబబిలిటీ అన్నాం. ఓకే, నౌ జాయింట్ ప్రాబబిలిటీస్ ఎన్ని అయితే ఉంటే వాటి మొత్తాన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో దట్ ఈస్ జాయింట్ ప్రాబబిలిటీ. వి ఫైండ్ ద జాయింట్ ప్రాబబిలిటీ. సరే ఒకసారి జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏం లేదమ్మా, సో ఇట్ మీన్ దట్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అండి. ఇట్ మీన్ దట్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అమ్మ. ఒకసారి చూడండి వాడు ఇచ్చిన టేబుల్లో ఏ ఇంటర్సెక్షన్ బి ఎంతో కావాలి. ఫస్ట్ మనకి జాయింట్ ప్రాబిలిటీ కావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంతో కావాలి. సో యాక్చువల్గా ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ, ఏ అంటే ఇందులో ఏ అంటే ఎటు చూడండి 47 ohm రెసిస్టర్. ఏ మీన్స్ 47 ohm రెసిస్టర్, ఇది ఏ అమ్మ, దిస్ ఈజ్ ఏ. ఏ. బి అంటే ఏం చెప్పండి, 5% టాలరెన్స్ రెసిస్టర్స్ అంటే దిస్ ఈజ్ బి. ఇటు నేను హారిజంటల్ గా గీసిన లైన్ ఏ అవుతుంది, వర్టికల్ గా గీసిన లైన్ బి అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి, ఇట్ ఈస్ ద కామన్ వాల్యూ ఇన్ బోత్ ఏ అండ్ బి కదా. ఇక్కడ ఏలో బిలో మీకు మధ్యలో కామన్ గా ఉన్న వాల్యూ ఎంత కనపడుతుంది చెప్పండి అమ్మ ఒకసారి నాకు. 28 అని కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ. దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ. సో దేర్ ఫోర్ నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, జాయింట్ ప్రాబిలిటీ అంటే ఇదేనమ్మా. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత ఉందో మనకి పాసిబుల్ ఈవెంట్ 28. ద ఫేవరబుల్ అవుట్కమ్ ఈజ్ 28 బై ద టోటల్ అవుట్కమ్స్ ఆర్ 100, దట్ ఈస్ 0.28. 0.28. నెక్స్ట్ వన్, ఒక్క నిమిషం ఆగండి, జరైజ్ చేస్తాను, మనకు కావాల్సిన విధంగా గీసుకుందాం, అప్పుడు క్లారిటీ వస్తుంది కొంచెం మీకు కూడా. నెక్స్ట్ వన్, ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. we find the value of B intersection C is equal to, ఒకసారి B అంటే
బి అంటే ఏంటి ఇక్కడ మనకి డ్రా ఏ రెసిస్టర్ విత్ 5% టాలరెన్స్ అంటే దిస్ ఈస్ బి. తర్వాత సి అంటే ఏం చెప్పండి అమ్మా 100 ఓం రెసిస్టర్. 100 ఓం రెసిస్టర్ అంటే ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూ ఎంత రాను? ఈ రెండు సర్కిల్స్ లో 24 అయినా మనకు కామన్ గా ఉంది ఇక్కడ. సో దేర్ ఫోర్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 24. The probability of A intersection B intersection C is equal to the favorable outcomes divided by total outcomes. The favorable outcomes are 24 by the total outcomes are 100. That is 0.24 now. 24. Next last one, the third one, A intersection C. A intersection C. సరే ఒకసారి అవసరం లేని వాటి వరకు రద్దు చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ గీసం చూసారా, అది సిఎం, అది ఆల్రెడీ సి. అది ఇప్పుడు ఏ కూడా రౌండ్ ఆఫ్ చేద్దాం చూడండి ఒకసారి మనం. సో ఇందులో ఏ అంటే మనకి 47 ఓం రెసిస్టర్ కాబట్టి దీనిపైన ఈ లైన్ తీసుకోవాలి. ఏ అంటే ఇది. ఒకసారి ఇప్పుడు అందరు చూడండి, ఈ రెండిట్లో ఏదైనా కామన్ వాల్యూ కనపడిందా మీకు? ఈ రెండు మిక్స్ అయినాయి ఎక్కడన్నా సరే మీకు? కింద సపరేట్ గా ఉంది, పైన సపరేట్ గా ఉన్నాను. సో దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ 0, నల్ సెట్ పై ఎం. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓకేనండి, అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందా ఇందులో? చూడండి ఫస్ట్ వన్ మీకు అర్థం కావడానికి వస్తే నేను ఆల్రెడీ అక్కడ లైన్స్ కూడా డ్రా చేస్తున్నానమ్మా. అందులో కామన్ పార్ట్ ఏదైతుందో అది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ అయింది. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 28 వచ్చింది. దేర్ ఫోర్ అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ బై టోటల్, ఫేవరబుల్ 28 బై టోటల్ 100 దట్ ఈజ్ 0.28. అలాగే బి ఇంటర్సెక్షన్ సికి 24 వచ్చింది కాబట్టి 24 బై 100. ఏ ఇంటర్సెక్షన్ సికి అసలు కామన్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి 0 నల్ సెట్. సో 0 బై 100 దట్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇవి జాయింట్ ప్రాబిలిటీస్ అండి. నౌ ద థర్డ్ వన్ ఈస్ కండిషనల్ ప్రాబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబిలిటీ. సరే ఒకసారి దీన్ని రబ్ చేసి దాన్ని చేద్దామమ్మా. కండిషనల్ ప్రాబిలిటీని ఇది కంప్లీట్ చేసి చేద్దాం. కాకపోతే ఈ వాల్యూస్ అన్ని కావాలి. సరే చూద్దాం, ఇరిగిద్దాం లాగండి, పట్టినప్పుడు అప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏందనేది. ఫస్ట్ చూడండి నాన్న, పి ఆఫ్ ఏ బై బి. కండిషనల్ అంటే బై వస్తుంది. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తున్న కండిషనల్ ప్రాబిలిటీకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై కింద బి ఉంది కాబట్టి పి ఆఫ్ బి. పి ఆఫ్ బి చూడండి, ఆల్రెడీ మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నాం. చూడండి పైన ఎంత కనుక్కున్నాం? 0.28. 0.28 బై పి ఆఫ్ బి కూడా కనుక్కున్నాం చూడండి ఇందాక 0.62. 0.62 అదంతా క్యాల్కులేట్ చేసామంటే దట్ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత పి ఆఫ్ ఏ బై సి. ఈసారి ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి. సో వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వాల్యూ పైన కనుక్కున్నాం చూడన్నా 0. 0 బై పి ఆఫ్ సి వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0.32. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 0 అమ్మ. సో నెక్స్ట్ వన్, పి ఆఫ్ B by A. P of B by A, that is P of A intersection B by, ఈసారి డినామినేటర్ ఏ ఉంది కాబట్టి P of A నాన్న. సో P of A intersection B వాల్యూ ఎంత మనకి 0.28 బై P of A వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 0.44. సో P of B by C ఈజ్ ఈక్వల్ టు P of B intersection C by P of C అమ్మ. ఆల్రెడీ మనం కనుక్కున్నాం చూడండి నాన్న, P of B intersection C ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 0.24 డివైడెడ్ బై P of C వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 0.32. సో దిస్ ఇస్ ద వాల్యూ. తర్వాత P of C by A. P of C by A, that is P of A intersection C by P of A. సో P of A intersection C వాల్యూ ఎంతమ్మా 0 బై P of A వాల్యూ ఎంత 0.44. 0 by anything is 0. సో therefore its answer is 0 and its answer is 0. And last one, P of C by B. P of C by B is equal to P of B intersection C by P of B. What is P of B intersection C value నాన్న మనకి 0.24. సో 0.24 బై P of B వాల్యూ ఎంత 0.62. సో మీ క్యాల్కులేట్ ఆ వాల్యూ కనుక క్యాల్కులేట్ చేశారంటే గెట్ ద ఆన్సర్.
ఇక్కడ ఏం లేదు చూడండి, కండిషనల్ ప్రాబిలిటీస్ మొత్తం మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 6 వస్తాయి. ఫస్ట్ ఎలా తీసుకున్నా అంటే ఫస్ట్ న్యూమరేటర్ 2 ఏగా తీసుకున్నాం, అప్పుడు బి ఒకసారి డినామినేటర్ అయింది, సి ఒకసారి డినామినేటర్ అయింది. నెక్స్ట్ 2 వచ్చేసరికి బిని న్యూమరేటర్ గా తీసుకున్నాం, బీబీ పైన రాస్తాం, అప్పుడు ఏ ఒకసారి డినామినేటర్, సి ఒకసారి డినామినేటర్. థర్డ్ వన్ సి అనే దాన్ని 2 సార్లు న్యూమరేటర్ గా తీసుకున్నాం, అప్పుడు ఏ ఒకసారి డినామినేటర్, బి ఒకసారి డినామినేటర్ అవుతుంది. సో ఫైనల్లీ వి గెట్ ద ఆన్సర్స్ అమ్మ. సో ది ఇస్ ద వే. ఫస్ట్ వన్ ఇండివిజువల్ ప్రాబిలిటీస్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. తర్వాత జాయింట్ ప్రాబిలిటీస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. తర్వాత కండిషనల్ ప్రాబిలిటీస్ పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ ఏ బై సి, పి ఆఫ్ బి బై ఏ, పి ఆఫ్ బి బై సి, పి ఆఫ్ సి బై ఏ, పి ఆఫ్ సి బై బి. సో ఆ వాల్యూస్ క్యాల్కులేట్ చేసామండి. సో ది ఇస్ ద ఆన్సర్. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి అమ్మ అందరూ. 8th one. 2 cards are drawn from 52 card deck. అంటే ఒక డెక్ అనేది 52 కార్డ్స్ ఉంటాయి, దానిలోంచి 2 కార్డ్స్ తీస్తున్నాం. ద ఫస్ట్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. అంటే ఫస్ట్ కార్డ్ అనేది ఫిక్స్డ్ కార్డ్, ఇంకా అది రీప్లేస్ అవ్వదు మనకి. ఫస్ట్ కార్డ్ అనేది ఫిక్స్డ్ అనమాట. ద ఫస్ట్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, అది రీప్లేస్ కాదమ్మా. అయితే ఇప్పుడు దీనిలో మనం అడిగిన క్వశ్చన్ ఫస్ట్ చూడమ్మా. గివెన్ దట్ ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్, ఒక వాడు వాడాడు ద ఫస్ట్ ఈజ్ నాట్ రీప్లేస్డ్ అన్నాడు కాబట్టి ద ఫస్ట్ కార్డ్ అనేది ఆల్వేస్ ఎప్పుడు మనకి ఏముంటుంది అంటే క్వీనే ఉంటుంది. ద ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ క్వీన్ అమ్మ. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ ఈజ్ ఆల్సో క్వీన్? సెకండ్ కార్డు కూడా క్వీన్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత? అది మనం అడిగిన క్వశ్చన్. బి బిట్ రిపీట్ పార్ట్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ రిపీట్ చేసి ఫర్ ద ఫస్ట్ కార్డ్ క్వీన్ అండ్ ద సెకండ్ కార్డ్ ఈల్సో 7 అన్నాం. అంటే ఫస్ట్ కార్డ్ క్వీనే ఉండిద్ది, బట్ సెకండ్ కార్డ్ అనేది 7 రావాలి, దానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాం. థర్డ్ వన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ కార్డ్స్ విల్ బి క్వీన్? రెండు కూడా క్వీన్ రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సో దీస్ ఆర్ ద 3 questions. Now we solve that one. First one, I think all of you know, deck means 52 cards. A deck means deck of cards. Deck of cards is equal to 52 cards. Now, what is the probability to drawing a queen card? The probability of queen card. Queen card రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత? మన క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 4 ఉంటాయి అమ్మ. డైమండ్ లో ఒకటి, హార్ట్ లో ఒకటి, కలావర్ లో ఒకటి. సో ఒక్కదానిలో ఒకటి ఉండిద్ది కాబట్టి సో ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ క్వీన్ కార్డ్, ఏ క్వీన్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 4/52. మొత్తం 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో 4 కార్డ్స్ మన క్వీన్ ఉంటాయి కాబట్టి 4/52 అమ్మ. నౌ ఫస్ట్ బిట్ ఏ బిట్. సో మనం అడిగింది ఒకసారి చూడండి. గివెన్ దట్ ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్. ఫస్ట్ కార్డ్ అనేది క్వీన్, ఇంకా అది రీప్లేస్ చేయకూడదు మనం. ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్. ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్. ఇప్పుడు మొత్తం మనకి 52 కార్డులు ఉన్నాయి కదమ్మా. మరి 52 కార్డుల్లో ఒకటి క్వీన్ పోయింది అనుకోండి, రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? మనకి బ్యాలెన్స్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫిక్స్డ్ అన్న. సో హియర్ ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్ కార్డ్ అమ్మ. సో నేను ఎప్పుడే చదువుతున్నాను, డెక్ ఆఫ్ 52 కార్డ్స్ లో క్వీన్ కార్డ్ అనేది ఒకటి తీసుకున్నాం అనుకోండి, అంటే ఫిక్స్డ్ అన్నాం కాబట్టి దాన్ని పక్కకు తీసేయండి అమ్మ. ఇంకా రిమైనింగ్ మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? అది క్వీన్ కార్డ్ పోతే రిమైనింగ్ మనకు ఓన్లీ 51 కార్డ్సే ఉంటాయి. సో దేర్ ఆర్ 51 cards. There are 51 cards in రిమైనింగ్ మనకి 51 కార్డ్సే ఉంటాయి. ఒకటి పోయింది కాబట్టి అది ఫిక్స్డ్ కార్డ్ అన్నాం కాబట్టి దాన్ని తీసేయండి అమ్మ. 52లో 1 పోతే ఇంక రిమైనింగ్ మనకి ఎన్ని ఉన్నాయంటే 51 కార్డ్స్ ఉంది. సరే, క్వీన్ ఒకటి పోయింది. యాక్చువల్గా క్వీన్స్ ఎన్ని ఉంటాయి? మనకి 4 ఉంటాయి లెక్క ప్రకారం. అయితే క్వీన్ ఒకటి పోయింది కాబట్టి ఇంక రిమైనింగ్ క్వీన్స్ కూడా ఎన్ని ఉంటాయంటే మనకు ఓన్లీ 3నే ఉంటాయి. సో ఇన్ విచ్ 3 కార్డ్స్ ఆర్ క్వీన్స్. సో మొత్తం మనకున్న 52 కార్డులలో ఒక క్వీన్ కార్డ్ పక్కకు తీస్తే, ఇది ఫిక్స్డ్ కార్డ్, అది ఫిక్స్డ్ కార్డ్ కాబట్టి ఒక పక్క తీస్తే ద రిమైనింగ్ కార్డ్స్ ఆర్ 51 అండ్ ద రిమైనింగ్ క్వీన్ కార్డ్స్ ఆర్ 3 నెంబర్స్ అమ్మ. ఓన్లీ 3 ఉంటాయి. దేర్ఫోర్ ఇప్పుడు మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద సెకండ్ ఆల్సో క్వీన్ అన్నాం. సెకండ్ కూడా క్వీన్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాం. అంటే దీన్ని మనం ఏమంటాం అంటే కండిషనల్ ప్రాబిలిటీ అంటామండి. The probability of the second also queen. The first is queen, the second also queen అన్నాం అనుకోండి. So therefore this is equal to the number of favorable outcomes. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? The number of possible outcomes are only 3. ఇంకా క్వీన్స్ ఉన్న 3. So the number of favorable outcomes divided by the total number of outcomes sum. So in which only we have 3 possibilities to queens. So only 3 ఉన్నాయి. 3 by
రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇంకా 51 ఉన్నాయి. సో దేర్ ఫోర్ ద రిమైనింగ్ టోటల్ కార్డ్స్ ఆర్ 51. సో ఇక్కడ కొంతమంది డౌట్ రావాలి, సార్ రాయడం ఏమో కండిషనల్ ప్రాబిలిటీ రాస్తున్నారు, ఇక్కడ రాసేదని జనరల్ రాస్తున్నారు అని. ఇక్కడ ఒక వర్డ్ వాడాడు, ద ఫస్ట్ కార్డ్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాం. ఫిక్స్డ్ అంటే దాన్ని కౌంట్ చేయకూడదు మీరు. అంటే అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ 1 కార్డ్ ఈజ్ క్వీన్, అది పక్కకు తీసేయండి, దాన్ని మర్చిపోండి. ఇంకా రిమైనింగ్ మనకున్న కార్డులు ఎన్ని అంటే 51. సో రిమైనింగ్ క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3. సో ద కార్డ్ ఆల్సో క్వీన్ కార్డ్, ద ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ కార్డ్ అకరింగ్ ఈజ్ favorable outcomes divided by total outcomes. So there are only 3 queen cards out of 51 cards. Therefore the probability is 3 by 51 now. So this is the answer of the first bit. First bit answer is. So next one, second bit ki ellam chudandi. Second bit em adigadu cheppandi naaku okasari. Second question em adigadu chudandi. B bit, repeat part A. Part A repeat cheyandi annadu. Ante that means that the first card is queen and that meaning amma. The first card is queen అని. అయితే ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏం కావాలి అంటే 7 కావాలంట. సెకండ్ కార్డ్ ఏం కావాలి? 7 కావాలి. ఒకసారి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నాకు చెప్పండి. సో ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ అని, దాన్ని చేంజ్ చేయలేం. ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి? 51 సో దేర్ ఫోర్ దెర్ ఆర్, ఒక కార్డు పోయింది కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 51 ఉంటాయి. దెర్ ఆర్ 51 కార్డ్స్ ఇన్ రిమైండ్ ఇన్ విచ్, ఇప్పుడు 7 నెంబర్స్ ఎన్ని ఉంటాయి నాన్న ఇందులో మనకి 51లో? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఆన్సర్ చెప్పండి. దీనికి ఎన్ని? 4 ఉంటాయి అమ్మ. మనం క్వీన్ కార్డు కదా పక్కకు తీసింది, క్వీన్ ఒకటి పక్కకు తీసాం కాబట్టి రిమైనింగ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కార్డు ఏంటి? ఇక్కడ కూడా క్వీనే, అంటే 7 పక్కకు తీయలేదు మీరు. 7s అన్ని అలాగే ఉన్నాయి కదా. సో 7s ఎన్ని ఉంటాయండి? ఇప్పుడు మనకి 4 అలాగే ఉంటాయండి. సో ద 7 కార్డ్స్ ఆర్ 4. 4 కార్డ్స్ ఆర్ 7. Therefore ఇందాక మనకు ప్రాబిలిటీ 3 by 51 అయింది. ఇప్పుడు 7లో మనకు 4 అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుందంటే 4 by 51 అవుతుంది. సో దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 7 అండ్ ద ఫస్ట్ కార్డ్ ఈజ్ క్వీన్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 4 and the total cards are 51. So therefore the answer 4 by 51. Next, third one. What is the probability that both cards will be a queen? So rendu kuda queen avadanukuన్న probability enta annam. So rendu kuda queen avadanukuన్న probability ante దాని మీనింగ్ ఏంటంటే, so it is joint probability am. Both Q1 and Q2 రెండు కూడా మనకి ఏమవ్వాలంటే queen అవ్వాలి. అంటే that means that it is joint probability. So therefore, so the third one is the joint probability of both are to be queens. అంటే Q1 and Q2 రెండు కూడా queens అవడానికి probability ఎంత అన్నాం. This is equal to, సో ఒకసారి మీ కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా గుర్తుందమ్మా. కండిషనల్ ప్రాబిలిటీలో P ఆఫ్ Q2 by Q1 అని రాసాం అనుకోండి. యాక్చువల్ దీని ఫార్ములా ఏం రాస్తాం మనం? P ఆఫ్ Q1 ఇంటర్సెక్షన్ Q2 డివైడెడ్ బై P ఆఫ్ Q1 అని రాస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? P ఆఫ్ Q1 ఇంటర్సెక్షన్ Q2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ Q2 by Q1 ఇంటూ P ఆఫ్ Q1 నా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. బై యూజింగ్ దిస్ రిలేషన్ ఇక్కడ అది రాయండి. P ఆఫ్ Q1 ఇంటర్సెక్షన్ Q2 అంటే జాయింట్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ Q2 by Q1 ఇంటూ P ఆఫ్ Q1. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దీస్ వాల్యూస్. ఫస్ట్ వన్ P ఆఫ్ Q2 by Q1 అంటేనేమో 3 by 51 అమ్మా. 3 by 51 ఇంటూ P ఆఫ్ Q1 అంటే మనకి క్వీన్ రావడానికి ఉన్న ప్రాబిలిటీ వెరీ ఫస్ట్ అది చేసాం, దట్ ఈస్ 4 by 52. సో 3 by 51 ఇంటూ 4 by 52. ఇక్కడ లాస్ట్ రాస్తున్నాను, అక్కడ పట్టలేదు. 3 by 51 ఇంటూ 4 by 52 అమ్మ. 3 by 51 ఏమో P ఆఫ్ Q2 by Q1 వాల్యూ. సో P ఆఫ్ Q1 వాల్యూ వచ్చేసరికి ఏమో 4 by 52 అమ్మ. క్యాన్సలేషన్ 3 1 3 17 4 1 4 13 therefore 1 by 17 into 13 that is equal to 1 by 221 అమ్మ. 1 by 221 దాన్ని డివైడ్ చేశారంటే సంథింగ్ మీకు 0.00 సంథింగ్ లో మీ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వే. సో ఒకసారి చూడండి నాన్న. ఫస్ట్ వన్ కార్డ్ 52. ద ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ కార్డ్ ఈస్ P ఆఫ్ Q1 ఈజ్ ఈక్వల్ టు 4 by 52. ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ కార్డ్ ఈజ్ ఫిక్స్డ్ కార్డ్ అన్నాం, క్వీన్ అని చెప్పి. ఫస్ట్ కార్డ్ అనేది ఫిక్స్డ్ కార్డు కాబట్టి రిమైనింగ్ మనకి 51 కార్డ్స్ ఉంటాయి. ఆ 51 కార్డ్స్ లో ఆల్రెడీ మనం పక్కకు తీసిన ఒక కార్డు కూడా క్వీన్ కార్డు కాబట్టి రిమైనింగ్ క్వీన్ కార్డ్స్ ఇంకా మనకి ఎన్ని ఉంటాయి అంటే 51 లో 3 ఉంటాయి. సో దెర్ఫోర్ ద సెకండ్ ఆల్సో క్వీన్ అన్నాం కాబట్టి ద ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ దట్ ఈస్ 3 by 51 ఇస్ ద ఆన్సర్. సెకండ్ బిట్ అప్. సో ఈసారి సెకండ్ కార్డ్ 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాం. సో దట్ ఈస్ P ఆఫ్ 7 by Q1. సో మనకు ఉన్న 51 కార్డ్స్ లో ఒక కార్డ్ అనేది 52లో ఒక కార్డ్ అనేది క్వీన్ కాబట్టి
రిమైనింగ్ 51 కార్డ్స్ ఉన్నాయి. ఈ 51 కార్డ్స్ లో 7s 4 అలాగే ఉన్నాయి. దేర్ఫోర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 4, టోటల్ అవుట్కమ్స్ అంటేనే 51. సో దట్ ఈస్ 4/51 is the answer. And last one, both are to be queens sum, and that means that intersection operation joint probability find out చేయాలి. So P of Q1 intersection Q2 by using conditional probability is P of Q2 by Q1 into P of Q1. P of Q2 by Q1 అంటేనేమో 3/51 దాని వాల్యూ ఇంటూ P of Q1 అంటేనేమో 4/52. సో రెండు వాల్యూస్ రాసామో ఫైనల్ వి గెట్ ద ఆన్సర్ ఇస్ 1/221. 1/221. ఓకే, ఒకసారి చూడండి 9th ప్రాబ్లం. సో కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఏ లాట్ ఆఫ్ 100 సెమీ కండక్టర్ చిప్స్, నా దగ్గర ఒక 100 సెమీ కండక్టర్స్ ఉన్నాయండి. కంటైన్స్ 20 దట్ ఆర్ డిఫెక్టివ్, అందులో 20 చిప్స్ అనేవి డిఫెక్ట్ అంటే పాడైపోయింది. డిఫెక్ట్ అంటే డ్యామేజ్ ఉన్నాయి అని, పనిచేయట్లేదు అని. సో 2 ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ, ఇందులో నుంచి మనం 2 తీసుకుంటున్నాం, 2 సెలెక్ట్ చేస్తున్నాం. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే మళ్ళీ రీప్లేస్ చేయకూడదండి. ఫ్రమ్ ద లాట్లో రీప్లేస్ చేయకూడదు. సో అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ వన్ సెలెక్టెడ్ ఈజ్ డిఫెక్టివ్, మనం సెలెక్ట్ చేసిన ఫస్ట్ డిఫెక్ట్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత. రెండోది, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ వన్ సెలెక్టెడ్ ఈజ్ డిఫెక్టివ్ గివెన్ దట్ ద ఫస్ట్ వన్ వాజ్ డిఫెక్టివ్. ఫస్ట్ వన్ డిఫెక్టివ్ అంట, అప్పుడు సెకండ్ వన్ కూడా డిఫెక్ట్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అన్న. థర్డ్ వన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ఆర్ డిఫెక్టివ్, రెండు కూడా డిఫెక్ట్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అన్న. సింపుల్ అండి, డైరెక్ట్ నెంబర్స్ లో ఇందాక చెప్పాను కదా, సేమ్ అలాంటి ఆన్సరే ఇందాక చెప్పినట్టే. ఫస్ట్ టోటల్ సెమీ కండక్టర్స్ ఏం చెప్పండి ఫస్ట్ నాకు. టోటల్ సెమీ కండక్టర్స్ 100 అమ్మవు 100. ఇందులో డిఫెక్టివ్ సెమీ కండక్టర్స్, డిఫెక్టివ్ సెమీ కండక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు డైరెక్ట్గా ఏ బిట్ చేస్తుంది చూడండి, డైరెక్ట్ ఆన్సర్ రాస్తుంది చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ వన్ సెలెక్టెడ్ ఈజ్ డిఫెక్టివ్, డిఫెక్ట్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ డిఫెక్టివ్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అన్నాం. సింపుల్ గా మనం చేస్తుంది ఒకటే, 100 ఉన్నాయి, 100లో 20 డిఫెక్టివ్. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అంటే ఏమవుతుంది చెప్పండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్. ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ డిఫెక్ట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 20 ఏనా. సో దేర్ ఫోర్ 20 బై టోటల్ అవుట్కమ్స్ ఆర్ 100. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 20/100 which is equal to 1/5. So the answer 1/5. This is the simple answer అండి. సెకండ్ వన్, ఈసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మ. ఆల్రెడీ ఫస్ట్ వన్ ఆల్రెడీ డిఫెక్టివ్ అంట. ఇప్పుడు సెకండ్ కూడా డిఫెక్ట్ రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అన్నామండి. ఇందాక చేసాను చూసారా, ద ఫస్ట్ వన్ ఈజ్ క్వీన్, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ద సెకండ్ వన్ ఆల్సో క్వీన్ అన్నాం. అప్పుడు ఏం కనుక్కున్నాం మనం, P of Q2 by Q1 కనుక్కున్నాం. ఇక్కడ వచ్చేసరికి P of ద సెకండ్ వన్ ఆల్సో డిఫెక్టివ్ అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో డిఫెక్టివ్ అయినప్పుడు సెకండ్ వన్ డిఫెక్ట్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. ఇప్పుడు చూడండి, ఉన్న 100లో ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి ఆల్రెడీ డిఫెక్ట్ కింద వెళ్ళిపోయింది, అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి, 99 ఉన్నాయి. ఈ 20లో ఒకటి డిఫెక్టివ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అంటే రిమైనింగ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 19. సో దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ 100 ఒకటి డిఫెక్టివ్ పక్క వెళ్ళిపోయింది కాబట్టి 99 ఉన్నాయి. సో డిఫెక్టివ్ లో కూడా ఒకటి ఆల్రెడీ డిఫెక్టివ్ కింద పక్క వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని ఉన్నాయి మనకి, 19 ఉన్నాయి. సో ద సెకండ్ వన్ ఆల్సో డిఫెక్టివ్ మీన్స్, సో ఒకటి ఆల్రెడీ డిఫెక్టివ్ కింద వెళ్ళింది కాబట్టి బ్యాలెన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 19 ఉన్నాయి డిఫెక్టివ్ అవుట్ ఆఫ్ 99. సో దీన్ని మీరు డివిజిబుల్ చేశారు అంటే ఈజ్ ఈక్వల్ టు 0.19 వచ్చింది. ఇందాక గుర్తుందో లేదో మరి మీకు, ద సెకండ్ ఆల్సో క్వీన్ అన్నప్పుడు మనం యాక్చువల్ క్వీన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, కానీ ఒకటి వెళ్ళిపోయింది, అప్పుడు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అందుకని 3/52లో ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 51 రాసాం. ఇక్కడ కూడా డిఫెక్టివ్ 20 ఉన్నాయి, 20లో ఫస్ట్ డిఫెక్టివ్ అని చెప్తాం. 20లో ఒక డిఫెక్టివ్ అన్నప్పుడు రిమైనింగ్ నాన్ డిఫెక్టివ్ అయిన రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, డిఫెక్టివ్ మనకు 19 ఉంటాయి. సో 19 బై టోటల్ 100లో ఒక డిఫెక్టివ్ 1 కింద వెళ్ళిపోయింది, అప్పుడు రిమైనింగ్ ఎన్ని ఉంటాయి అంటే 99 ఉంటాయి కాబట్టి సో 19/99 దట్ ఈస్ ఈక్వల్ టు 0.19 అమ్మ. థర్డ్ వన్, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఆర్ డిఫెక్టివ్ అన్నాం కదా, సో దట్ ఈస్ జాయింట్ ప్రాబిలిటీ. ఇందా చేసాం కదా సేమ్ అదే. సో దట్ ఈస్ బై యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా P of D1 intersection D2 is equal to P of D2 D1 into P of D1. So I think we know all the values above. So simply multiply those values. So this value is 0.19 and P of D1 value is 1/5. So this is equal to, finally we get the answer 0.038. The answer is 0.